వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ఇంకా ఈ సైకో విజాన్ని వీడలేదేమో అనిపిస్తుంది. ఇప్పటికీ ఒక పక్క పోసాని కృష్ణమురళి లాంటి ఒక సైకో అనే వ్యక్తిని ఇంకా సమర్థిస్తూనే, ఇంకా అతనికి వత్తాసు పలుకుతూ సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకుంటూ, పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఒక దారుణమైనటువంటి, అత్యంత హీనమైనటువంటి భాష మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల, సమాజం పట్ల, ముఖ్యంగా ఆడవారు, చిన్నపిల్లల పట్ల ఆయన మాట్లాడినటువంటి అత్యంత హీనమైనటువంటి, క్రూరమైనటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన్ని అరెస్ట్ చేస్తే దానికి వత్తాసు పలుకుతూ వాళ్ళకి సానుభూతి తెలిపించడం, సానుభూతి పరచడం అనేది కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కేడరు, సోషల్ మీడియా అంతా కూడా. ఇకపోతే వాళ్ళు ఇంకా బరి తెగించేశారా అనే తరహాలో మరొక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో కూడా మీకు చూపిస్తారు. రాయపాటి అరుణ గారు మనందరికీ తెలుసు, జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా, జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రాయపాటి అరుణ గారి మీద కూడా కొన్ని ఒక డిబేట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక శంకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అధికార ప్రతినిధిగా ఉంటూ ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడారో చూడండి. ఆమె ఒకళ్ళ ట్వీట్ కూడా నేను చదివి వినిపిస్తాను. ఢిల్లీలో ఒక దళిత మహిళని ఎక్కడ పడుకున్నామని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శంకర్ రెడ్డి మాట్లాడారు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ అనిత గారు దీని మీద చర్యలు వెంటనే తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైమే కాదు, ఇంకా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది ఒకసారి వినండి. అన్నప్పుడు ఏడబడుకున్నావు తల్లి నువ్వు, రప్పేక బిస్పిసుకుతా అన్నప్పుడు ఏడబడుకున్నావు తల్లి నువ్వు, రప్పేక బిస్పిసుకుతా అన్నప్పుడు ఏడబడుకున్నావు తల్లి నువ్వు. ఈ శంకర్ రెడ్డి అనే అతను అధికార ప్రతినిధిగా ఉంటూ అంటే మనం మాట్లాడడానికి కూడా బాగోట్ల, ఏడబడుకున్నావు తల్లి నువ్వు అని చెప్పి మహిళతో మాట్లాడకూడనటువంటి భాష మాట్లాడుతూ, అంటే వీళ్ళకి నిత్యకృత్యం అయిపోయిందా, ఇదే కంటిన్యూ అయిపోతుందా, వీళ్ళ అంటే నాయకుడు కావచ్చు, క్యాడర్ కావచ్చు, అందరూ కూడా ఇదే తరహాలో వ్యక్తుల అని అనడానికి ఇది ఒకటే కాదు. నేను ఉదాహరణకి ఇది ఒకటే చెప్పట్లా, గతంలో కూడా నేను చూసాను. ఆ వీడియో కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. ఒక్క నిమిషం. సురేష్ గారు సురేష్ గారు కొంచెం ఓకే, టైం అవుతుంది, టైం అవుతుంది, మిగతా రాజీనామా గురించి మాట్లాడండి. తర్వాత మీ పార్టీ నడిపే సెకండ్ హ్యాండ్ ఎవరో దాని గురించి మాట్లాడండి. మరి మీరు ఫస్ట్ హ్యాండా, ఏదే మీరు ఫస్ట్ హ్యాండా, మీరు సెకండ్ హ్యాండా అని చెప్పి మాట్లాడేటువంటి మాట. అంటే ఆమె మాట్లాడినటువంటి మాట ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలో సెకండ్ కదా, ఆయన మాట్లాడుతున్నారా అని ఒక మగ వ్యక్తి గురించి మాట్లాడితే, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సురేష్ అనే ఇంకొక వ్యక్తి మీరు ఫస్ట్ హ్యాండా, మీరు సెకండ్ హ్యాండా అని అడుగుతున్నాడు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల వ్యవహార భాష తీరు. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, ఇప్పటికీ అంటే గత 5 ఏళ్లుగా కాదు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇదే తరహాలో ఎవరిని పడితే వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన వ్యక్తిగతంగా భార్యని, పిల్లల్ని, ముఖ్యంగా కుటుంబాన్ని, మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ, రజనీకాంత్ గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, ఎవరినైనా సరే, ఈవెన్ ఆఖరికి తన సొంత తోడబుట్టినటువంటి చెల్లిని, కన్న తల్లిని, తండ్రితో సహా అత్యంత దారుణమైనటువంటి భాషతో హీనంగా, అత్యంత నీచంగా మాట్లాడుతున్నటువంటి ఆ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అండ్ సైకోసే కాదు, వాళ్ళ నాయకుల తీరు కూడా ఇంతే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం హోదాలో ఉండి ఒక పసిపిల్లలకి అమ్మఒడి పథకానికి వేయటానికి వెళ్ళిన చోట కూడా భార్య గురించి, లేదంటే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి మనిషి. అంటే వీళ్ళ వ్యక్తిత్వం అంతా కూడా ఇంతే, ఇలాగే ఉంటుంది అనే తరహాలో కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా అంటే గతంలో అయితే ఓకే, అధికార కూటమి వచ్చిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇలాంటి వ్యక్తులు ఇప్పటికైనా ఆగిపోవాలని చెప్పి సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. మంచి వైపు వెళ్ళండి అని చెప్పి వీళ్ళకి చెప్పే ప్రయత్నం చేసి కొంతమందికి బెయిల్ ఇచ్చి పంపించినా కూడా వీళ్ళల్లో మార్పు రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని ఏదైతే చెప్పారో ఆ తర్వాత ఇంకా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికీ ఈరోజు పృథ్వీ గారు
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు యాక్టర్గా, నటుడిగా, జనసేన పార్టీ నాయకుడిగా మనం చూసాం. ఆయన కొన్ని స్క్రీన్ షాట్స్తో పాటు, కొన్ని పేజీల లింకులతో పాటు, కొన్ని వెబ్సైట్స్ అంటే పేజీలు కూడా, ఆ ట్విట్టర్కి సంబంధించినటువంటి పేజీలను కూడా ఆయన చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారిని అత్యంత హీనంగా మాట్లాడుతూ, జనసేన పార్టీ నాయకులు సందీప్ పంచకర్ల పెళ్లి పైన, ఆయన వ్యక్తిత్వం పైన, ఆయన మాట్లాడడానికి కూడా, ఆయన కుటుంబం పైన, ఆయన భార్య పైన, ఒక్కళ్ళ గురించి అని కాదు, అంటే స్టిల్ ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నారంటే వీళ్ళ రాజకీయం అంటే ఏంటో చూడండి. ఇంత దారుణమైనటువంటి, ఇంత సైకోగా లక్షణాలు ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీకి ఎలా ప్రజలు స్వాగతిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అసలు ఈ 5 ఏళ్ళు పక్కన పెడితే, వీళ్ళు ఇంకా ఇలాగే ముందుకు వెళితే, ఇలాంటి పార్టీకి అవకాశాలు ఇస్తున్నటువంటి 40% ఓట్లు వేసినటువంటి ప్రజలను చూస్తుంటే, ఇంకా సమాజాన్ని ఈ పార్టీ ఎలా తీసుకువెళుతుందో, వీళ్ళ వల్ల ప్రేరేపితమయ్యి ఎలాంటి ఉన్మాదులు, రాక్షసులు, సైకోలు తయారవుతారు అనేది ఊహించడానికి కూడా కష్టమైపోతుంది. మరి దీని మీద ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే పోసానో, లేదంటే బోరుగడ్డ అనిలో, లేదంటే ఎవరైతే మాట్లాడారో, రోజా కానీ, కొడాలి నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, శ్రీరెడ్డి కానీ, వీళ్ళందరినీ ఒక బలమైనటువంటి శిక్షలు పడితే తప్ప ఇలాంటి వాళ్ళకి కింద పేటీఎం బ్యాచ్కి డబ్బులు తీసుకుని పనిచేయాలన్నా కూడా భయపడాలి. డబ్బుల కోసం కక్కుర్తి పడితే మనం మన జీవితాలను నాశనం చేసుకుంటామని చెప్పి తెలియాలి అంటే, వీళ్ళకి ఏదైతే పోసానికి కావచ్చు, మెయిన్ వాళ్ళందరికీ బలమైనటువంటి శిక్షలు పడితేనే అవుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, దారుణంగా వాళ్ళని బెదిరిస్తాం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎదుగుతారు కదా, వాళ్ళు ఏదైనా సరే చేసేస్తాం అని బెదిరిస్తాం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యని, ఆడవాళ్ల పట్ల అత్యంత హీనమైనటువంటి భాషను వాడతాం అనే వ్యక్తులకి శిక్షల ద్వారా సమాధానం ప్రభుత్వం కావచ్చు, చట్టాలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇలాంటి వ్యక్తులు ఇక్కడతో మనం కట్టడి చేయకపోతే, ఈ డిబేట్స్లో మాట్లాడే ప్రతి వ్యక్తి ఇలాంటి భాషనే కొనసాగిస్తుంటే కొంచెం ఏం చేయాలో కానీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో సమాజం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.